ఈ రోజున మీరు చూడండి, వేదిక పైన ఉన్నవాళ్ళు కష్టపడి వచ్చారు. సునీల్ గారు కష్టపడి ఎక్కడో చదువుకొని ఇక్కడ విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసి బ్యాంకర్గా ఉండి మళ్ళీ దాన్ని ఒక స్వతంత్రంగా ఒక గ్రీన్ ఎనర్జీ సంస్థ స్థాపించి నలిగిన వ్యక్తి ఇక్కడ కృష్ణారెడ్డి కూడా గారు అంతే. ఇలాంటి వ్యక్తులు మన ముందున్నారు. ఇలాంటి వ్యక్తుల్ని గత ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటంటే, గత ప్రభుత్వం వ్యాపార సంస్థలు వెళ్ళినా ఎంటర్ప్రెన్యూర్స్ వెళ్ళినా వాళ్ళు పెట్టుబడులు పెడతా ఉంటే మాకు వాటాలు ఎంత ఇస్తారని అడిగేవాడు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మీరు అట్టడుగునున్న ప్రజలకి అభ్యున్నతులు మీరు ఎలా వాటా కల్పిస్తారని అడుగుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఆ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి తేడా ఇది. అది వాటాలు అడిగే ప్రభుత్వం. ఇది పేద ప్రజలకి మీ ఎదుగుదలలో వాటాలని పంచండి అని చెప్పే ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వంలో మేమందరం